అవర్ ఛానల్ హజ్నా మినీ బ్లాగ్స్. ఈ రోజు నేను చూడండి ఎక్కడున్నాను. ఇదైతే మా బాబాయ్ వాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఇట్లా పెరటి తోట ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా చెట్లు, పూల చెట్లు అయితే మల్లెపూలు 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో నార్మల్ తీగ మల్లి, ఇదేమో బొండు మల్లి టైపు. ఓకేనా. అలాగే చామంతులు, కనకాంబరం మొక్కలు, గులాబీ చెట్లు అయితే చూడండి ఎట్లున్నాయో. అంటే ఏం చేస్తున్నావు ఇందులో? రోజ్ ఫ్లవర్ తీస్తున్నారు అక్క. అవునా. ఇక్కడ చూడు విరజాజి పూలు. మన దగ్గర అసలు చెట్లు పెంచుకోవాలని ఉంటుంది, కానీ పెంచుకోవడానికి స్పేసే ఉండదు. కానీ మా వాళ్ళైతే ఇక్కడ అసలు చెట్లు చూడండి, వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. అది ఒక కాకరకాయ చెట్టు, ఇంకా వైట్ గులాబీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడు, ఇద్దా ఇదో జామ చెట్టు. జామ చెట్టు కూడా చూడండి గుత్తిగా ఉంది జామకాయ. ఇక్కడ ఇదో మినీ డ్రాగన్ ఫ్రూట్. నేను ఇప్పుడే చూస్తే చాలా మంది టెర్రస్ మీద పెంచుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడే పెంచేస్తున్నారు. నేను ఇది చాలా వెయిట్ ఉండిద్దేమో అనుకుంటున్నా. ఎప్పుడు చూడండి అసలు వెయిటే లేదు ఇదైతే. ఈసారి మళ్ళీ మేము ఇంకో ట్రిప్లో వచ్చేటప్పటికి దీనికి చెట్టుకి కాయలు కూడా వచ్చి ఉంటాయి. దీని వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ చిన్నమ్మ షారిక. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. దీనికి కూడా ఛానల్ ఉంది, క్రేజీ సిస్టర్స్ ఉంటుంది. ఓకేనా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ అవర్ మినీ గార్డెన్. పూల మొక్కలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అండ్ ఫ్రూట్స్ ఉంది. ఇది వచ్చేసి సీతాఫలం. సీతాఫలం చెట్టు కూడా వేసారు మా వాళ్ళు అయితే. వంకాయ చెట్టు ఉంది. ఇది వంకాయ చెట్టు చూడండి, వంకాయలు కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయా? పూల చెట్లు అయితే వెరైటీ ఉన్నాయి, చాలా కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అంట. ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకని ఫ్లవర్స్. చెప్పు షారిక, ఇంకా ఏం చదువుతున్నావు? ఇంకా నెక్స్ట్ ఎంసీఏ జాయిన్ అవ్వాలి. అవునా, డిగ్రీ చేస్తున్నాక నెక్స్ట్ ఎంసీఏ జాయిన్ అవుతుంది. మా మ్యారేజ్ అయిన కొత్తలో తినైతే చిన్న అమ్మాయి, ఇంత చిన్న ఎల్కేజీ ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ చెట్టు. ఇక్కడ కాకరకాయ చెట్టు వచ్చేసింది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాకరకాయ టైప్ ఆఫ్ మల్లె చెట్టు. ఇది ఇంకొక టైప్. ఇప్పుడు 2 చూపించాం కదా, ఇది ఇంకొకటి మల్లి చెట్టు, చిట్టి మల్లెపూలు. చిట్టి మల్లి. ఇది మా బాబాయ్ వాళ్ళు. ఇది వచ్చేసి చిన్న బాబాయ్ వాళ్ళు, అంటే షారిక వాళ్ళ ఇల్లు పక్కన. చూడండి వాళ్ళ పక్కన కూడా పెరట్ ఉంటది. వాళ్ళ ఇంట్లో కూడా అన్ని చెట్లు ఉంటాయి. సైడ్ లోపల సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా గాయస్? మీకు కూడా చిన్న సర్ప్రైజ్. నాకు ఏంటో అది నాకు కూడా తెలీదు. ఏదో నేను జస్ట్ ఇక్కడ వీడియో తీసుకునే లోపు సర్ప్రైజ్ అంటున్నారు. చూద్దాం, కమా. అండ్ అలాగే మీకు కూడా ఒకటి చెప్పాలి. మేము అసలు ఎందుకు వచ్చాము ఈ ఊరు ఇవాళ అంటే, మేము ఎందుకు వచ్చి ఊరు అనుకున్నారు, ఈ గార్డెన్ చూపించడానికి అయితే కాదు. అండ్ అలాగే చూడండి, ఇప్పుడు కూడా మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని ఇక్కడే మేము వస్తున్నామని మా కోసం స్పెషల్ పలావు, చికెన్ అన్ని ఈ పొయ్యి మీద వండింది. ఇది కొన్ని ఇంత పెద్ద గిన్నెలో నీళ్ళు కాసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు పొగగొట్టాం ఇందులో ఊరుతుంది. ఇప్పుడు కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా ఇలాంటివి. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇలాంటి పొగగొట్టాలతో ఊరుతున్నారు. కమాన్ గైస్, లోపల ఏం జరుగుతుందో అది కూడా చూపిస్తాం మీకు. అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా ఎట్లా ఉందనేది మొత్తం చూపించేస్తాం. ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. అది పక్కన వచ్చేసి ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట. లోపలికి వెళ్దాం, ఏమేం చేస్తున్నారు ఏంటో చూపిస్తాం. మా బాబాయ్ వాళ్ళ పెద్దమ్మాయి. హాయ్ గైస్. తిను మా హస్బెండ్, మీకు అందరికీ తెలుసు కదా. మా బాబాయి, మా పిన్ని, తిను ఇంకొక పిన్ని. ఓకేనా. షారిక ఇందాక నాతో వీడియోలో కనిపించింది కదా తను. ఇది వచ్చేసి బయట హాల్ అన్నమాట, లోపల బెడ్రూమ్. డాలి మాయిషా సే హాయ్.
అందరికి ఒక సర్ప్రైజ్ రివీల్ ఇద్దండి. షమిత బర్త్డే బేబీ గర్ల్. బర్త్డే కాదనమాట, అనుకోకుండా మేమైతే తిని బర్త్డేకి వాళ్ళైతే వీళ్ళ ఇంటికి వచ్చేసాము. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మేము కేక్ కట్ చేస్తాం అనమాట. ఒక చిన్న కేక్ షమిత కోసం సర్ప్రైజ్. థ్యాంక్ యూ అక్క, బావా, నా కోసం మీరు కేక్ చేసినందుకు థ్యాంక్ యూ బావా. సేమ్ మీరు ముద్దుగురు నుంచోదా మా మ్యారేజ్ అయినప్పుడు. ఓకేనా, చూడండి దిస్ ఈజ్ మై కజిన్ సిస్టర్స్ అనమాట. మేమందరం మా మ్యారేజ్ అయినప్పుడు వీళ్ళు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు, వెరీ స్మాల్ గర్ల్స్. ఇప్పుడు చదువుకుండా జాబ్ కూడా చేస్తున్నారు అనమాట. చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయారు. ఓకేనా, ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తాము, అది కూడా మీకు అందరికి చూపించేస్తాను. మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. ఓకే, హ్యాపీ బర్త్డే స్టిక్కర్. వావ్ షమిత, మెమరబుల్. అవునా, ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కోసం టైం తీసుకొని మీరు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మా వాళ్ళు దీన్ని బ్లాస్ట్ చేద్దామని చూస్తున్నారు. అసలు ఎంతమంది ట్రై చేసినా అది మాత్రం పేలలేదనమాట. ఇంకా సో ఫైనల్లీ అది ఎట్లాగో పేలట్లేదని చెప్పేసి మేమే దానికి హోల్ పెట్టేసి ఇట్లాగైతే పైకైతే ఎగరేసేసాము. సో ఫైనల్గా మా షమిత అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము కూడా వెళ్తామని అనుకోలేదు, తను కూడా మేము వస్తాము అది ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని అస్సలు అనుకోలేదు అనమాట షమిత. అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇంకా తర్వాత కేక్ కటింగ్ అనేది కంప్లీట్ చేసేసాము. ఇంకా తర్వాత ఒక్కొక్కరం ఇంకా అలాగా ఫొటోస్ దిగుతా అలా ఎంజాయ్ చేసాము. కానీ మా షమితాకి అయితే మెమరబుల్ అనమాట ఈ బర్త్డే పార్టీ అనేది. ఇంకా తర్వాత మా కిడ్స్ కూడా తనకి కేక్ ఇంకా అలాగా తర్వాత మేము కూడా కేక్ని మాకందరికి ఇచ్చేసారు. చూడండి మా షమితాని కట్ చేసి ఇచ్చేసింది అనమాట అందరికి తల కొంచెం పీసెస్. ఇంకా అలా ఫొటోస్ దిగినాక మా పిల్లలు ఇంకా అలాగా రెడీ అయినాక కేక్ కటింగ్ అయిపోయినాక డ్యాన్స్ వేయకుండా ఎలా ఉంటారు, డ్యాన్స్ కూడా చేసేసారనమాట. మా వాళ్ళు ఏం సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారో నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి వాళ్ళు ఏం సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు అనేది. ఇదండి మా బాబాయ్ ఊర్లో మా షమిత బర్త్డే సెలబ్రేషన్స్. చిన్నగా జరిగినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హజ్నా మినీ వ్లాగ్స్.